భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఫ్రెండ్స్, శివయ్య ఈ ఇచ్చే వీడియో మీరు సందేశం ఫస్ట్ టైం ఏమిటంటే, చూస్తుంటే ప్లీజ్ లైక్ ఆగండి, చేయండి, షేర్ చేయండి, అక్కడే సబ్స్క్రైబ్ చేయండి ఆగిపోండి. ఫ్రెండ్స్. మీ వేలు ఈ వీడియోను తొలగించడానికి ఎత్తబోతుంటే దాన్ని అక్కడే ఆపేయండి. ఎందుకంటే ఈరోజు మీరు కేవలం ఒక వీడియోను మాత్రమే కాదు, మీ ఇంటి తలుపు మీదకు వచ్చిన కోట్ల రూపాయల ధనాన్ని తన్నేస్తున్నారు. నేను మీ మహాదేవ్ నిన్ను హెచ్చరించడానికే వచ్చాను. ఓ మూర్ఖపు మనిషి, నువ్వు రోజు రాత్రి ఏడుస్తున్నావు కదా, ఆలయాల్లో ముక్కు రుద్దుకుంటున్నావు కదా, హే భగవాన్, నా భాగ్యం ఎప్పుడు వెలిగిపోతుంది, నాకు డబ్బులు ఎప్పుడు వస్తుంది అని అరుస్తావు. ఇప్పుడు నేనే స్వయంగా భోలేనాథ్గా నీ మొబైల్ ద్వారా నీ ఇంటి తలుపు మీద తడుతున్నాను. కానీ నీకు వినే సమయం లేదు. నన్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. వెళ్ళిపో. నీ బీదతనంలోనే ప్రేమ ఉంటే వెళ్ళిపో. నాకు ఏమీ పట్టదు. నాకు ఇవ్వటానికి ఖజానాలు కొరతలేదు. నేను మరొకరికి ఇచ్చేస్తాను. నా విలువ తెలిసిన వారికి గుర్తించుకో. ఈరోజు నన్ను తిరస్కరిస్తే జీవితాంతం డబ్బు కోసం తపిస్తావు. అప్పుడు నీ పిలుపు నేను వినను. ఈ వీడియో నీ పరీక్ష. ఇది విని విధానం. ఈ వీడియో ఇప్పుడే నీ ముందుకు వచ్చింది. ఇది సంయోగం కాదు, ఇది బ్రహ్మాండం ఇచ్చిన సంకేతం. నీ సమయం వచ్చేసింది బిడ్డ. కానీ శనిదేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఈ అవకాశాన్ని గుర్తించావా, లేక ఎప్పటిలాగే తన్నేస్తావా? విను. నీలో రత్తి బరువైన బుద్ధి ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూసే ధైర్యం చెయ్యి. ఈ కొన్ని నిమిషాలు నీ జీవితాన్ని మార్చగలవు. నువ్వు బేదవు ఎందుకని తెలుసా? నువ్వు కష్టపడకపోవడం వల్ల కాదు, నువ్వు అంధుడివి కాబట్టి నీకు అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు నీ కోసం ఒక రహస్య కీ తీసుకువచ్చాను. అది నీ భాగ్యంలో తుప్పు పట్టిన తాళాన్ని తెరిచేస్తుంది. దాన్ని వెనుక కోట్ల రూపాయల ధనం, మానసిక సంతోషం, సుఖశాంతి దాగి ఉన్నాయి. ఆ కీ తెలుసుకోవాలనుకుంటున్నావా? అవునంటే ముందుగానే నీ భక్తిని రుజువు చెయ్యి. ఇప్పుడే. నా పిల్లలారా, కోట్ల ధనం కేవలం కాగితపు నోట్లు కావు. కోట్ల ధనం అంటే సరైన సమయంలో సరైన బుద్ధితో నడవటం. కోట్ల ధనం అంటే నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటం. కోట్ల ధనం అంటే నీ ఇంట్లో శాంతి నివాసం. ఈ రోజున ఈ వీడియో జోక్గా తీసుకొని వదిలేసేవారు అభాగ్యులు. వారి భాగ్యంపై రాయి పడిపోయింది. వారు జీవితాంతం క్యాష్ అని అంటూ ఉంటారు. ఆ సందేశం విని ఉంటే కానీ నువ్వు ప్రత్యక్షమైన వాడివి. నువ్వు నన్ను విన్నావు, ఆగావు. ఈ ఆగడమే నీ గెలుపు మొదటి మెట్టు. ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాను. నీ ఇంట్లో ఒక దాచిన ఖజానా ఉంది. నువ్వు చూడలేకపోతున్నావు. ఒక దాచిన శత్రువు కూడా ఉన్నాడు. అతను నిన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఆ శత్రువు బయటవాడు కాదు. అది నీలోని ఆలస్యం మరియు సందేహం. నువ్వు అనుకుంటున్నావు, అరే వీడియో చూస్తే ఏమవుతుంది, పిచ్చోడ మాటలు బ్రహ్మాండమైనవి. నేను మాట్లాడినప్పుడు కేవలం మాటలు మాత్రమే కాదు, నీ ఇంట్లోని ప్రతికూల బూడిద అవుతుంది. ఈరోజు నీ భాగ్య లెక్కలు మార్చడానికే వచ్చాను. నువ్వు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నావు. ప్రజలు నీ తలుపు మీద వచ్చి అవమానిస్తున్నారు. రాత్రి నిద్ర రావటం లేదు. చింత చేయకు, నేను వచ్చాను. ఈరోజు నీ తల మీద నా చెయ్యి పెడుతున్నాను. అనుభవించు. ఒక చల్లని నీ శరీరంలో పరిగెడుతుంది. నీ బరువైన తల తేలికవుతుంది. కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి. నేను ఎక్కడా కదలనా. నా గౌరవం లేని ఇంట్లో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? డబ్బు నీ దగ్గర వచ్చి ఎందుకు నీటిలా ఎందుకు పారిపోతుంది? ఎందుకంటే నీ ఇంట్లో లీకేజ్ ఉంది. నీ వంటగదిని మురికిగా మార్చావు. నీ భార్య లేదా అమ్మను అవమానించావు. విను. ఏ స్త్రీ ఇంట్లో ఏడుస్తుందో అక్కడ నేనే మహాకాల్ ఒక క్షణం కూడా ఉండను. నువ్వు బంగారు మహల్ కట్టిన ఇంటి స్త్రీ దుఃఖంగా ఉంటే ఆ మహల్ శ్మశానమవుతుంది. ఈ రోజు నుంచి ఇప్పుడే నీ అలవాట్లను సరిచేసుకో. ఇంటిని శుభ్రంగా ఉంచు. నీ గదిలో తుప్పు పట్టిన సామానులు గుండెల్లో పేర్చావు.
అది నీ తల మీద ఉన్న బరువు. దాన్ని తొలగించు. నువ్వు ఇంటిని శుభ్రం చేస్తే నేను నీ జీవితాన్నే శుభ్రం చేస్తాను. ఇంకా ఒక పెద్ద రహస్యం చెబుతాను. నీ చేతి గీతల్లో ధనం రాసి ఉంది. కానీ దానిపై పాపం ధూళిపడి ధూళిపడి ఉంది. ఈ రాత్రి ఆ ధూళిని శుభ్రం చేసే ఉపాయం చెప్తాను. ఒక ఒక ముష్టి ఉప్పు తీసుకో. దాన్ని నీ తల చుట్టూ 7 సార్లు తిప్పి పారే నీటిలో పడేసేయ్. సర్వదిష్టి శాపాలను బయటకు లాగేస్తుంది. నువ్వు చాలా తేలికగా అనిపిస్తావు. ఎవరో నీ భుజాల నుంచి పర్వతాన్ని తీసేసినట్టు ఉంటుంది. నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఖజానా తీసుకోవాలనుకుంటున్నావు, కానీ చావీ తీసుకోవడం లేదు. నాతో కనెక్ట్ అవ్వడం అంటే సనాతన శక్తితో కనెక్ట్ అవ్వడం. నువ్వు కోటీశ్వరునివి కలలు కంటున్నావు, కానీ నీ ఆలోచన భిక్షార్థి లాంటిది. నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావు, భగవాన్ ఇది ఇవ్వు, అది ఇవ్వు. ఈ రోజు నుంచి అడగడం మానేసేయి. రాజులాగా ఆలోచించడం మొదలుపెట్టు. ఉదయం లేచినప్పుడు ఖర్చు ఎలా సాగుతుంది అని ఆలోచించకు. ఈరోజు నా సామ్రాజ్యాన్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించు. బ్రహ్మాండం తనను తాను అర్హుడిగా భావించే వారికే ఇస్తుంది. నీ కోసం ఒక స్వర్ణ కలశం సిద్ధం చేసి ఉంచాను. అందులో కేవలం ధనం మాత్రమే కాదు, నీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు, నీ సొంత ఇల్లు, నీ వాహనం ఉన్నాయి. కానీ ఆ కలశం నీకు అందాలంటే నువ్వు పాత్రుడివవ్వాలి. ఈరోజు నీ నుంచి ఒక వాగ్దానం కావాలి. వాగ్దానం చేస్తావా? వాగ్దానం చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడూ తనను తాను బీదవాడు లేదా దయనీయుడు అని అనవు. మాటలు సత్యం అవుతాయి. నువ్వు భారీగా నాకు డబ్బు లేదు అంటే తదాస్తు, నీకు ఎప్పుడూ డబ్బు ఉండదు. ఈ రోజు నుంచి చెప్పు, నేను ధనవంతుడిని అని. మహాదేవ్తో ఉన్నారు. అబద్ధమైనా చెప్పు, క్రమంగా అబద్ధం సత్యమవుతుంది. ఇదండి ఆ శివయ్య ఇచ్చే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు.